జిల్లా ఖానాపూర్లో ఎంపీ సోయం బాపురావు పర్యటన. బాదనకుర్తిలో పురాతన బుర్జును సందర్శించి ప్రత్యేక పూజలు. కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. మహిళా ఉద్యోగులతో కలిసి ఆడిపాడిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. చిన్ననాటి మిత్రులతో కంది శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ. ఆయనను క్యాంపు కార్యాలయంలో కలుసుకున్న స్నేహితులు. గాంధీ సూచించిన బహుళ సూత్రాలను పాటించాలన్న కలెక్టర్. ఫ్రీడమ్ పార్కులను ప్రారంభించి బాపూజీ చిత్రపటానికి నివాళులు. ఆపదలో ఆదుకుంటున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్సులు. రోగులను ఉచితంగా ఆసుపత్రులకు చేరవేస్తున్న ప్రాణదాతలు. అట్టహాసంగా ముగిసిన అడ్వెంచర్ రాఫెలింగ్ పోటీలు. క్రీడాకారులకు మెమెంటోలు అందజేసిన అధికారులు. ఘనంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. పూలమాల వేసి పలువురు నేతలు అధికారులు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఖానాపూర్ మండలంలో పర్యటించారు. అతి పురాతన బురుజును సందర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అర్క వంశస్థులు బాదనకుర్తిని కేంద్రంగా ఎంచుకొని బురుజు నిర్మాణం చేసి పరిసర ప్రాంతాలైన మస్కాపూర్, సుర్జాపూర్, ఖానాపూర్, లింగాపూర్ ప్రాంతాలను గోండు రాజులు పరిపాలించారు. అనాదిగా వస్తున్న ఆచారాల ప్రకారం గోండు ఆదివాసులు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకు ముందు బురుజు వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపీ సోయం బాపురావు ఆదివాసులతో కలిసి పూజలు నిర్వహించారు. దేశ రక్షణ కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించినప్పటికీ వెలుగులోకి రాని ఎంతోమంది ఝాన్సీ రాణులు రారాజులున్నారని అన్నారు. అదే కోవకు చెందిన అర్క ఆదివాసీ రాజులు ఈ దేశాన్ని పరిపాలించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం ఇనుముల స్వామి రచించిన బాదనకుర్తి చరిత్ర పుస్తకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. అర్క వంశస్థుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ బురుజు కోనేరును పునరుద్ధరించాలని సర్పంచ్ ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గణపతిరెడ్డి, జానుబాయ్, హరినాయక్, పడాల రాజశేఖర్, గడ్డం నందిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చరిత్రను ఓడియద్దని మీ నిధుల నుంచి బుర్జును కొంచెం పునర్నిర్మాణం చేయడానికి, అదేవిధంగా కోనేరును తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి మీరు నిధులు మంజూరు చేసి చరిత్రను కాపాడాలని కోరుకుంటున్నాం. 800 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఈ మాణిక్య దేవజీ అనేటువంటి రాజు పరిపాలన చేసింది. ఇక్కడ నుంచి కేంద్రంగా సుర్జాపూర్, మస్కాపూర్, అటు వెంకటాపూర్, ఆ తర్వాత దిలారపూర్, ఆ ఏరియా మొత్తం కూడా ఇది మెయిన్. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అటు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకురాళ్లతో బతుకమ్మ పాటలపై ఆడిపాడారు. ఈ కార్యక్రమాలలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ అరవింద్ కుమార్, ఆర్టీఓ రమేష్ రాథోడ్, డిఐఈఓ రవీంద్ర కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. లాగా ఏర్పాటైంది. ఫస్ట్ డే రోజు మన WCD డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆ రోజు ఒక
హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అయ్యారు. ఆ తర్వాత మన కలెక్టరేట్ మెంబర్స్ కూడా ఒక చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. సో ఈరోజు అయితే మన ట్రెసా ద్వారా ఒక చాలా మంచి ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆల్ ట్రెసా మెంబర్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ కూడా పాల్గొన్నారు. చాలా మంచి విషయం, ఎందుకంటే ఒక 2 years కరోనా గ్యాప్ తర్వాత బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి తన పూర్వ మిత్రులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. తనతో పాటు జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్న సీనియర్ జూనియర్ మిత్రులు కేఎస్ఆర్ను కలిసేందుకు వచ్చారు. నూతనంగా నిర్మితమవుతున్న క్యాంపు కార్యాలయంలో వారితో కాసేపు సరదాగా గడిపారు. అనేక విషయాలపై ముచ్చటించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మా మిత్రుడు మా జవహర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థి అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి తను చాలా సంవత్సరాలు ఒక 13 సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం కోసమే వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఒక మంచి బిజినెస్ మ్యాన్గా అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ పట్టణానికి వచ్చి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు, బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, సేవ చేయాలని చెప్పేసి ఏదైతే ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఇక్కడ తన సేవల్ని కొనసాగించడానికి ఇక్కడ తను ఒక రాజకీయంగా ఎదగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని మేము అందరం కూడా మా నవోదయ విద్యాలయం పూర్వ విద్యార్థులమైనటువంటి ఫస్ట్ బ్యాచ్ నుంచి వెళ్ళి మా అన్నవాళ్ళు, తర్వాత మా జూనియర్సు, మా తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు అతనికి మా యొక్క హృదయాంతరాళ్ళ నుండి మేము పూర్తి మద్దతు తెలపడం జరుగుతున్నది. మేమంతా ఒక గూటి పక్షం నవోదయ విద్యాలయ జవహర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థులము ఒక ఆత్మీయ సమ్మేళనంగా మేమందరినీ హృదయపూర్వకంగా కలవడానికి, మా యొక్క అభినందనలు తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది. మావాడు అన్న భావనతో ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు తన సుదీర్ఘ ప్రయాణంలో దేశంలో పనిచేసి అక్కడ ఆర్గనైజేషన్ నెలకొల్పి అక్కడ ప్రజలకు కానీ అక్కడ ఉద్యోగాలు కల్పించి మళ్ళీ తిరిగి తన ప్రాంతానికి వచ్చేసి నా వంతు సేవ ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో తను పుట్టిన జన్మనిచ్చిన ఈ గడ్డకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయ కాగజ్ నగర్ మా పూర్వ అన్నలు, మా తమ్ముళ్ళని మా ఆత్మీయంగా సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో మేమందరం కలిసి మా చిన్ననాటి అనుభవాల్ని నెమరు వేసుకున్నాం. సో ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అన్నలకి, మా తమ్ముళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా జవహర్ నవోదయ విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ అన్ని వర్గాలు, అన్ని ప్రొఫెషన్స్లో, అన్ని వృత్తి నైపుణ్యాలలో నవోదయ స్కూల్స్ విద్యార్థులు ఎంతో ముందుకెళ్ళి ఇంకా మరిన్ని విజయాలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నవోదయ స్టూడెంట్స్ ఎవరైనా కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా
వీలైనంత వరకు నన్ను కానీ మా టీంని కానీ మా అన్నల్ని తమ్ముల్ని సంప్రదించండి. మా శాయశక్తులా మేము మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా మీ సేవల్లో ముందుంటాము. కెరియర్ గైడెన్స్ కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా కూడా నన్ను క్యాంప్ ఆఫీస్లో ఆదిలాబాద్లో వచ్చి కలవచ్చు. లేదంటే కనుక మా అన్న వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, మా తమ్ముళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. గాంధీజీ సూచించిన బహుళ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గాంధీజీ 153వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. గాంధీజీ జీవిత చరిత్రను తెలుసుకోవాలని, భావితరాలకు ఆయన గురించి వివరించాలని కలెక్టర్ అన్నారు. సత్యాగ్రహం, అహింస, భిన్నత్వంలో ఏకత్వం వంటి సిద్ధాంతం ద్వారా గాంధీజీ స్వాతంత్ర సముపార్జనించారని అన్నారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 ఫ్రీడమ్ పార్క్లను మున్సిపల్ చైర్మన్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలతో అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అరవింద్ కుమార్, ఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సమాజంలో మన రోల్ ఏంటి, అట్లాగే ఇప్పుడు మన ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మనుషులు చావుకు సంబంధించిన మన జీవితంలో వచ్చే ఆచారం ఎలా నిర్వహించుకోవచ్చు అనేసి ఆయన రాసిన ఆయన ఉంటుంది. సో మనం ఆ రకంగా అంటే ఏ రకంగా చిన్నప్పుడు అంటే फोटो अच्छा करके डाल ओके అయితే 75 ప్లాంట్స్ హైడ్ చేసాం సాయిల్ హైడ్ చేసి ఒక ఈ ఐడియా వచ్చింది 75 అన్నది 153rd బర్త్ యానివర్సరీ ఆఫ్ గాంధీజీ సెలబ్రేట్ చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఫస్ట్ జైల్ ప్రెమిసెస్లో ఒక మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ రిఫార్మేషన్ ఇస్తూ ఆల్ ప్రిజనర్స్తో సహా డిఐజీ ప్రెసిడెంట్స్, తర్వాత మైసెల్ఫ్, ఎస్పీ గారు అందరూ కూడా అక్కడ అబ్జర్వ్ చేశారు. తర్వాత ఇక్కడ కలెక్టరేట్లో 2 పార్క్స్, ఫ్రీడమ్ పార్క్స్ విత్ 75 థీమ్, అది కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. టూ వెరీ బ్యూటిఫుల్ పార్క్స్. ఎందుకంటే ప్రజావాణి అండ్ అదర్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కోసం పబ్లిక్ వస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, కొంచెం రెస్ట్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ మున్సిపాలిటీ ఆదిలాబాద్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం. అక్కడ సమాజం అక్కడ ఉన్న దాన్ని అర్థం చేసుకొని కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్ బాంధవుల్లో నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ మహాలక్ష్మి వాడకు చెందిన 27 పశుల నవనాథ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరగడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని వార్దా సావంగి హాస్పిటల్లో ప్రాణదాత అంబులెన్స్లో తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామ పంచాయతీ పరిధిలోని గాయత్రి జలపాతం వద్ద గత 2 రోజుల నుంచి నిర్వహించిన ప్రపంచ వరల్డ్ కప్ 3వ వాటర్ రాఫెలింగ్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఐటీడీఏపీ పిఏ వరుణ్ రెడ్డి, మాజీ ఎంపీ గోడం నాగేష్,
ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ ప్రశంసా పత్రాలు అందజేశారు. అడ్వెంచర్ పోటీలతో టూరిజంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని పీఓ వరుణ్ రెడ్డి అన్నారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అడ్వెంచర్ అంబాసిడర్ మడావి కన్నెబాయి, ఐటీడీఎస్ స్పోర్ట్స్ అధికారి పార్థసారథి, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి ఆత్రం భాస్కర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ గారు అనౌన్స్ చేస్తూ తదుపరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నాను. ఎవరైతే అడ్వెంచర్ టూరిజంలో భయం లేకుండా చేస్తారో మీలో కొన్ని వాల్యూస్ కూడా బిల్డ్ అవుతాయి. సో మీరు హైట్స్ చూసి కానీ లేకపోతే రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎటువంటి ఆపత్తు వచ్చినా కానీ ఎటువంటి అడ్డంకి వచ్చినా కానీ మీరు భయం లేకుండా ఎదుర్కొంటారు. సో ఆ ఫియర్లెస్ యాటిట్యూడ్ అనేది ఒకటి మీరు డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి మీకు అడ్వెంచర్ టూరిజంకి. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కువ ఆపర్చునిటీ మన దగ్గర టూరిజం ప్రమోట్ చేస్తానికి అండ్ వీ షుడ్ ఎక్స్ప్లాయిట్ దట్ ఆపర్చునిటీ. నేను ముట్టడి స్టార్టింగ్ నేను క్లైమ్ మౌంటైనరీ అండి. నేను 2015లో పార్టిసిపేట్ చేశాను. మౌంటైనరింగ్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2న నేను హిమాలయాస్లో ఎలాగైనా పట్టుదలతో మా టీం సాగుతూ వెళ్ళాలండి. సో అక్కడ మనం తెలంగాణ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ సర్మించాను. అది ప్రపంచ చరిత్ర నుంచి వరల్డ్ రికార్డ్ సాధించాము. ఇంతవరకు తర్వాత నేను ఆస్ట్రేలియాలో కూడా 10 మౌంటైన్స్ కూడా నేను క్లైమ్ చేశాను. ఆఫ్రికా మౌంటైన్స్ కిలిమంజారో కూడా వెళ్ళాం. అక్కడ కూడా మేము మౌంటైనరింగ్లో 5 మౌంటైన్స్ క్లైమ్ చేశానండి. రష్యా మౌంట్ ఎల్బర్స్ 13,000 ఫీట్ మీద కూడా ఎలాగైనా పట్టుదలతో వెళ్ళాం. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆయా పార్టీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు నేతలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్లో తొలుత మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ బాపూజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు ఉన్నారు. అటు కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్ నేతృత్వంలో మాజీ మంత్రి సిఆర్ఆర్తో పాటు నాయకులు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు శంకర్తో పాటు పలువురు నాయకులు మహాత్మా గాంధీ జై అంటూ నినాదాలు చేశారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు అల్లూరి రాజారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాపూజీతో పాటు లాల్ బహదూర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డితో పాటు నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే జయంతి వేడుకల సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. लाल बहादुर शास्त्री जी भारत माता की जय। महात्मा गांधी की जय। करमचंद मोहन गांधी। अमर है लाल बहादुर शास्त्री। इधर देखो पूरे महात्मा गांधी जी के जय। जय जवान जय किसान महात्मा गांधी के। లాల్ బహదూర్ శాస్త్రి గారికి వారి యొక్క జన్మదినం నాడు వారికి ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి ఆదర్శాలని స్ఫూర్తి తీసుకొని వాళ్ళ ఆదర్శాలని మననం చేసుకొని మరి వారికి నివాళులు అర్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు మహాత్మా గాంధీ జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రెండు ముఖ్యమైన ఈ దేశంలో నాయకులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి అదేవిధంగా పొట్టివాడు గట్టివాడు మన లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి ఉత్సవాలను నేడు యావత్ భారతదేశంలో జరుపుకోవడం విశేషం. ఎందుకంటే ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు భారతదేశంలో ఎనలేనిగా కొనసాగుతున్నవి. మరి వారిచ్చిన బాటలో ఈనాడు యువకులు కానీ
ఈ దేశ ప్రజలందరూ వారి బాటలో నడుచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. సందర్భంగా వ్యాపార పక్షం పరంగా ప్రభుత్వానికి మన జిల్లా యంత్రాంగానికి ఒకటే విన్నవిస్తున్నాం. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే గవర్నమెంట్స్ కొత్త జీవోలు కొత్త సర్క్యులర్లు వ్యాపారుల పక్షాన్ని ఇస్తే దానికి ఒకటి అవగాహన సదస్సు అన్నది ఏర్పాటు చేయాలా. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి అని చెప్పి కమిషనర్ గారు మిగతా బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెనే తంగడు బొమ్మ. మేయర్గా మీరు బతుకమ్మలో పాల్గొన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ నాకు చాలా సంతోషం. ఇట్స్ నాట్ మేయర్గానే కాదు, నేను కార్పొరేటర్గా కూడా పాల్గొన్నాను, వితౌట్ కార్పొరేటర్గా కూడా పాల్గొన్నాను. చాలా సంతోషం. అంటే ఒక మహిళకి దానికన్నా అంటే మీరు చూసినట్టయితే ముందు తెలంగాణ ఈ బతుకమ్మ పండుగ అంటే ఎక్కువ. నేను అమెరికా లోపల కూడా ఉండే 20 years. ఆ 20 years కూడా మేము అక్కడ కూడా బతుకమ్మ పండుగలు చేసుకున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. అంటే ఒక తెలంగాణ బిడ్డగా తప్పకుండా అంటే మా దీంట్లో ఆనవాయితీగానే ఉంది బతుకమ్మ పండుగ. సో అది చేసుకుంటూనే ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ భవన్లో ఏదైతే మహిళా ప్రెసిడెంట్ సుధారాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే జరిగిందో చాలా ఘనంగా జరిగింది. చాలా ఉత్సాహంగా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. నాకు కూడా చాలా సంతోషం. వెల్కమ్ బ్యాక్. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని కేరళపూర్కి చేపట్టిన పాదయాత్రను జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం ఆయన సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. తొలుత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతినిచ్చి పాదయాత్రను ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి దాదాపు 44 కిలోమీటర్ల వరకు కొనసాగిన ఈ పాదయాత్రలో దేవి భక్తులు దీక్షాదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అటు కేలాపూర్ పాదయాత్ర సందర్భంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవి భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డి వాటిని మరింత విస్తృతపరుస్తున్నారు. అందులో భాగంగానే ఫౌండేషన్ తరపున పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అఖిల్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, అనురాగ్ సృజన, భావేష్, రాంపాల్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో భారత దర్శన్ ఆధ్వర్యంలో దాండియా నృత్య పోటీలు నిర్వహించారు. యువతులు దాండియా నృత్యాలు ప్రదర్శించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం విజేతలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్, భారత దర్శన్ అధ్యక్షుడు సంతోష్,
కార్యదర్శి కందుల రవీందర్, సభ్యులు వెంకన్న యాదవ్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం చేసుకున్నారు కదా అప్పుడు. नाम बोलियो. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిస్వార్థ సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కోసం ఫన్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఆటపాటల ద్వారా అలరించి ఆనందపరిచారు. వయసు మీద పడిన వారికి ఇంటికే పరిమితం అవుతారని, వారిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ నిర్వహించామని నిర్వాహకురాలు తెలిపారు. वेलफेयर सोसाइटी की तरफ से आज सीनियर फन डे सेलिब्रेशन रखने में आया है और सभी सीनियर्स को ऑल रिलीजियस के सीनियर्स को जमा करने में आया है और उनको एंजॉय कर रहे हैं, उनको योगा क्लास करा रहे, सब अच्छा करा रहे और सब लंच का बंदोबस्त करने में आया है और हम आगे भी ऐसे प्रोग्राम करते रहेंगे, वैसे हमारी इच्छा है. స్థానిక రత్న గార్డెన్లో నిస్వార్థ సేవా సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ గౌరవించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఫన్ డే. వారు ఎప్పుడు కూడా పాపం ఇంటికి పరిమితమై వయసు మీద పడి ఆటలు పాటలు లేకుండా ఉంటారు కాబట్టి ఈరోజు వాళ్ళని మంచిగా ఆడించాలి, పాడించాలి, వాళ్ళు ఎంజాయ్ చేయించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో నిస్వార్థ సేవా సొసైటీ ఆధ్వర్యం లోపల ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరితమైన వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి కులస్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ పాటలపై ఆడి పాడారు. డీజే సౌండ్ సిస్టమ్ మధ్య స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలి ఆశమ్మతో పాటు తాలూకా సంఘ నాయకులు, సభ్యులు, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లో ఆధ్యాత్మికత వెల్లివరిస్తోంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పిట్టలవాడలో దేవి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వైదిక పురోహిత వేద మంత్రాల మధ్య గణపతి, గౌరీ, కలశ పూజలు నిర్వహించి అమ్మవారిని ఆరాధించారు. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని విశేషంగా కొలుస్తున్నారు. తమ భక్తిని ప్రవక్తలను చాటుకుంటున్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందుకోసం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని సమితి సభ్యులు ఆదిత్య ఖండేష్కర్ అన్నారు. దసరా, నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రామ్లీల మైదానంలో రావణ దహనానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న ఉత్సవాలన్నింటినీ విజయవంతం చేసేలా సనాతన హిందూ ఉత్సవ సమితి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ వర్గే, అధ్యక్షుడు ప్రమోద్ గోత్రి, ప్రధాన కార్యదర్శి గోడెం మాధవ్, కోశాధికారి సూర్యకాంత్, సభ్యులు శ్రీనివాస్, రవీందర్, లక్ష్మీకాంత్, మాదస్సు సంతోష్, విజయ్ కుమార్, మహిపాల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. आज सनातन हिंदू उत्सव समिति की तरफ से आदिलाबाद में पूरे साल में कई हिंदुओं के त्यौहार मनाए जा रहे हैं, जैसे कि कार्तिक दीप उत्सव हो गया, गणेश फेस्टिवल में मट्टी का गणेश डिस्ट्रीब्यूशन किए हैं, और उसी तरीके से हर साल की तरह इस साल भी रावण का दहन दशहरे के दिन 6:30 बजे रामलीला मैदान में होने जा रहा है. పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్గా ఉండి సర్వే నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గుస్సాడి ఉత్సవాలకు ప్రభుత్వం ఇస్తున్న పారితోషికాన్ని 25,000కు పెంచాలని అన్నారు. 10% రిజర్వేషన్ జీవోకు చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం పొందేలా చూడాలని డిమాండ్ చేశారు. గిరిజన తెగల మధ్య ఉన్న అంతరాలపై బీజేపీ తన వైఖరి స్పష్టం చేయాలని కోరారు. సమావేశంలో టీజేఎస్ జిల్లా కార్యదర్శి పూనం సచిన్, ఉపాధ్యక్షులు లంకా రాఘవులు, నాయకులు నాగోరావు, కనక నాగేష్, ఆత్రం కిష్టన్న, ఉయిక విష్ణు, కనక మల్క, ఆత్రం తనుష్ తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి మేము చర్యలు చేపడుతున్నామని ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ ఈ ప్రక్రియలో ఆదివాసీలకి, లబ్ధిదారులకి అన్యాయం జరిగేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి శాటిలైట్ సర్వే అనేటువంటి పేరుతో ఒక అసంబద్ధమైనటువంటి, ఈ చట్టానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతి ముందుకు తీసుకొస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో జోక్యం చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ రకంగా జరిగితే సహించేది లేదని చెప్పి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభ చేపడుతుంది, ఎఫ్ఆర్సి ఫారెస్ట్ రైట్స్ కమిటీ చేపడుతుంది. అందులో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఐటీడీఏ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుంది. ఇందులో నెంబర్ 1 గ్రామ సభ, నెంబర్ 2 ఐటీడీఏ, నెంబర్ 3 రెవెన్యూ, ఆ తర్వాత అటవీ శాఖ అనేది లాస్ట్. కానీ ఇప్పుడు అటవీ శాఖ అనేదే ముందుకొచ్చి అన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ వద్ద కేవీపీఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పవర్ జితేందర్ జెండాను ఆవిష్కరించారు. 1998లో ఆవిర్భవించిన కేవీపీఎస్ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన కోసం పనిచేస్తుందని జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. అనతి కాలంలోనే ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ను సాధించిందని, జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు వివక్షకు వ్యతిరేకంగా దళితుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి మల్లేష్, ఎం గంగన్న, ప్రజా సంఘాల నాయకులు ఎం కిరణ్, అనిల్, బండి దత్తాత్రి, లోకారి పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేపీఎస్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరుపుతున్నాము. అదేవిధంగా మా కేపీఎస్ ఆవిర్భవించి దాదాపు ఈ రోజు వరకు 24 సంవత్సరాలు పూరేక్షించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ ఘనంగా జరుపుకున్నాము. దీని విషయంలోనే మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈరోజు అనతి కాలంలోనే ఈ మా కేపీఎస్ అనేది ఎస్సీ/ఎస్టీ సప్లాన్ కానీ పున్నయ్య కంపెనీ సాధించుకున్నాము. ప్రస్తుత పరిస్థితిలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ అన్నారు. బేల మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్ కార్డును అందజేశారు. అర్హులైన వారికి ఆసరా పెన్షన్ మంజూరు చేసి ఒక పెద్దన్నగా అండగా నిలుస్తుందని అన్నారు. 897 మందికి ఆసరా పెన్షన్ కార్డులతో పాటు 38 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అటు కొందరు కార్డులు రాక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిత, గంభీర్ ఠాక్రేతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 65 సంవత్సరాల
పెన్షన్ వారికి మనం గతంలో చెప్పినట్టు 57 సంవత్సరాలు తగ్గించి వారికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒంటరి మహిళలకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి డయాలిసిస్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో వారికి కూడా మరి డయాలిసిస్ ఏదైతే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా మనకి పెన్షన్ కార్డు అనేది. డైనమిక్ లీడర్ హిందూ టైగర్ బీజేపీ గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక వినాయక్ చౌక్లో ప్లకార్డు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి రాజా సింగ్ ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ యూత్ సభ్యులు మనోజ్, సురేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ఏదైతే కేలాపూర్ పాదయాత్రకు ఆదిలాబాద్ జిల్లా భక్తులందరూ పోతారో దాని ఉద్దేశంలో ఉంచుకొని డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ఏదైతే హిందూ టైగర్ రాజా సింగ్ గారిని అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది, వారిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో మేము ప్లకార్డులు పెట్టి నిరసన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయిలోకి వచ్చి మా హిందూ టైగర్ రాజా సింగ్ గారిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ రాజా సింగ్ గారికి భయపడి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు రాజా సింగ్ గారిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివాసీ పర్దాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ ఉద్యోగులను శాలువాతో సత్కరించారు. విశేష సేవలు అందిస్తూ ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని ఇవాళ సన్మానించుకోవడం ఆనందంగా ఉందని అసోసియేషన్ సభ్యులు మోస్రం మనోహర్ అన్నారు. మున్ముందు కూడా తమ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మడావి అశోక్, ఆనందరావు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తారు, తెలియని అవార్డు పొందారు. వాటి సర్వీసెస్ కాదు ప్రశంస పత్రాలు పొందారు. గవర్నమెంట్ ద్వారా వారికి సన్మానం, ఆత్మీయ సన్మానం చేయడం అనేటటువంటి జరుగుతున్నది. దీంట్లో బాగా మంది చదువుకొని ఉండొచ్చు, చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉండొచ్చు. కానీ కొందరికి మాత్రమే సేవ చేసేటటువంటి అదృష్టము, డెడికేట్గా అంకిత భావంతో పనిచేసేటటువంటి అదృష్టం వస్తుంది. కనుక మా సమాజం నుంచి దాదాపు 20-25 మందికి ఈ సంవత్సరంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ ఉద్యోగస్తులుగా ఎన్నికైన వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం, ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదిలాబాద్ పిఆర్ బేల మండల కేంద్రంలో సద్గురు అనంత మహారాజు సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఆధునిక యుగంలో సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారని సద్గురు అనంత మహారాజు అన్నారు. సాటి మనిషికి సహాయం చేయలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. మానవులు భక్తి మార్గంలో పయనించినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసినా సన్మార్గంలో నడవకుంటే మానవుని జీవితం వ్యర్థమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. त्याच्यामुळे आपलं काय श्री अनंता जगी माता पंत पंड भुवागिरीचे तुता धन पवित्र करदान आठवड काय धन पवित्र तब होत है जब होत तन पवित्र सेवा करे, शरीर पवित्र सेवेने होते. आपण सेवा केली तर पुण्य मिळत नाही, आपण सेवा केली तर सुख मिळत नाही. आपलं शरीर चित्त पवित्र होतं. उद्देश तो आहे. म्हणजे तन से सेवा करी, मन में धरी गुरु ज्ञान, धन से पर उपकार करी, नासे दुख ज्ञान. पा तिथं धरता है. तन से सेवा करी, मन में धरी. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్లో నవయువ దుర్గా మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. విశేష పూజలు అందుకుంటున్న దుర్గా అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నారు. మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి అమ్మవారిని చల్లంగా చూడాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం మంగళాయ నమః, ఓం దేవనానందితాయ నమః, ఓం ఉత్తమాన
उत्तमाय नमः ओम श्रीयसे नमः ओम परम श्री मंत्राराध्य ओम श्यामकरण्ये नमः अन्नपूर्ण तल्लिवे अंदरिनी कापाडे अन्नपूर्ण तल्लिवे भक्ति ब्रह्मरामावे कंची पट्टू पट्टू चीरा पट्टुकोनी राले కొబ్బరికాయలు ఉంటారా ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.